ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఆ పర్సన్ మీద ఎటువంటి క్రిమినల్ కేసు కూడా ఉండకూడదు. కానీ అదే గవర్నమెంట్ని రూల్ చేస్తున్న పొలిటీషియన్స్ మీద మాత్రం ఎన్ని కేసులైనా ఉండొచ్చు. అలాంటి రాజకీయ నాయకులు మనల్ని పాలిస్తున్నారు, మన కోసం చట్టాలని చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ చేతిలోకి మన వ్యవస్థని ఇస్తున్నామంటే అందుకు తప్పు ఎవరిది? మన దేశంలో చూసుకుంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఎందుకని మనం ఓటు వేస్తున్నాం? అసలు ఇలాంటి రాజకీయ నాయకులు ఎలక్షన్లో ఏ విధంగా నిల్చుంటున్నారు, అసలు వీళ్ళకున్న లూప్ హోల్స్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా 2019 లోక్సభ ఎలక్షన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఆ ఎలక్షన్స్లో గెలిచిన 43% మందిపై అంటే ఆ ఎంపీస్ పై క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. 43% మంది అంటే 233 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని మనమైతే గెలిపించుకున్నాం. వాళ్ళే ఇప్పుడు పార్లమెంట్లో చట్టాలు అయితే చేస్తున్నారు. ఒకసారి పార్టీల వైజ్గా ఈ లోక్సభ ఎలక్షన్స్లో గెలిచిన ఎంపీస్ యొక్క లిస్ట్ చూసుకుంటే బీజేపీ నుంచి 116 మంది ఎంపీలు ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే గెలిచారు. అంటే ఆ గెలిచిన ఎంపీస్లో 39% మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎంపీలు గెలిచారు. అలానే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ లిస్ట్ చూసుకుంటే 29 మందిపై క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంత తక్కువ మంది ఉన్నారనుకోకండి. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా చూస్తే కాంగ్రెస్లో 57% మంది ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు గెలిచారు. అలానే జేడీయూ పార్టీ చూసుకుంటే 13 మంది ఎంపీస్ పై క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. సో గెలిచిన వాళ్ళలో దాదాపుగా 81% మందిపై కేసులు అయితే ఉన్నాయి. అలానే డిఎంకే పార్టీకి సంబంధించి 10 మంది ఎంపీస్ పై, సో ఇక్కడ 43% మంది ఉన్నారు. అలానే టీఎంసీ పార్టీ చూసుకుంటే 9 మందిపై, అలానే వైసీపీ పార్టీ చూసుకుంటే 10 మందిపై, అలానే టీఆర్ఎస్కి సంబంధించి 3 అలానే టీడీపీకి సంబంధించిన 1 క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. ఇలా దాదాపుగా 43% మంది ఎంపీస్ పై క్రిమినల్ కేసులు ఉన్నా కూడా వాళ్ళకైతే మనం ఓటు వేసి గెలిపించాం. వాళ్ళు మన కోసం చట్టాలు అయితే చేస్తున్నారు. సో ఒకసారి ఆలోచిస్తే అసలు మనం ఓటు అనేది ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు అనేది కూడా మనకైతే తెలియడం లేదు. సో ఇందులో చూసుకుంటే అంటే ఈ 233 మందిలో 156 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. సో సీరియస్ క్రిమినల్ కేసులు అంటే అటెంప్ట్ టు మర్డర్, అలానే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, ఇలా రకరకాల కేసులు అయితే వీళ్ళపై ఉన్నాయి. ఇన్ని కేసులున్నా కూడా ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడు మీ దగ్గరికి వచ్చి అయ్యా నా మీద ఈ కేసు ఉంది, అమ్మ నా మీద ఈ కేసు ఉంది, మీరు ఈ కేసును చూసాక కూడా నాకు ఓటు వేయాలనుకుంటే వెయ్యండి అని ఒక్క రాజకీయ నాయకుడైనా చెప్తాడా? అలా చెప్పరు. ఎలక్షన్ అనగానే అమ్మ, అయ్యా, అవ్వ, అక్క, తమ్ముడు ఇలా ఏదో ఒక వరుస కలిపేసి ఓట్లు అయితే అడుగుతారు. మనం కూడా వీటన్నిటిని పట్టించుకోకుండా కేవలం మన కులస్తుడో లేకపోతే మన మతస్థుడో మన ప్రాంతం వాడు లేకపోతే మనకి డబ్బులు ఇస్తున్నాడా లేకపోతే ఎలక్షన్ టైంలో మనకు ఒక బాటిల్ ఇస్తున్నాడా అని చూసి ఓటు వేస్తాం. ఆ ఓటు వేసిన తర్వాత మనకి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే మీ నియోజకవర్గంలో అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నాక ఎటువంటి మార్పు అయితే జరగదు. మార్పు కోరుకునే వాళ్ళు వీటన్నిటి గురించి ఆలోచించి ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకసారి 2009 నుంచి 2019 మధ్యలో 3 టైమ్స్ లోక్సభ ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఈ 3 టైమ్స్ కూడా క్రిమినల్ కేసులున్న ఎంపీస్ యొక్క పర్సంటేజ్ ఏ విధంగా పెరిగిందనేది ఒకసారి మనం చూస్తే 2009లో గెలిచిన ఎంపీస్లో దాదాపుగా 30% మందిపై ఈ క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. అదే 2014లో చూసుకుంటే 34% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదే 2019 లెక్కలు చూసుకుంటే మాత్రం 43% మందిపై క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ రాజకీయ పార్టీలు కూడా క్రిమినల్ కేసులున్న ఎంపీలకి లేకపోతే క్రిమినల్ కేసులున్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయేమో అనిపిస్తుంది. మరి 2009 నుంచి అలానే 2019 గ్రాఫ్ చూసుకుంటే మాత్రం ఎంపీస్ యొక్క క్రిమినల్ కేసులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. మరి వాళ్ళకి ఏ విధంగా మనమైతే ఓటు వేస్తున్నాము, అసలు వాళ్ళని ఎందుకని మనం పార్లమెంట్కి పంపిస్తున్నాము? మరి ఇలాంటి వాళ్ళు ఎలక్షన్లో నిలబడితే కోర్టు అలానే ఎలక్షన్ కమిషన్ ఏం చేయదా అని మీకు సందేహం అయితే రావచ్చు. అయితే ఇక్కడ ఒక లూప్ హోల్ అయితే ఈ పొలిటీషియన్స్కి ఉంది. అదేంటంటే 2 సంవత్సరాల పాటు వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసు వల్ల వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళు అనర్హులు. అలా ఎవరైనా ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానంలో ఉండి 2 ఇయర్స్ జైల్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. సో వాళ్ళు నెక్స్ట్ 6 ఇయర్స్ వరకు కూడా ఎలక్షన్లో నిలబడడానికి అయితే అర్హులైతే కాదు. మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే ఎన్నికల కమిషన్కి వీళ్ళ ఆర్థికపరమైన వివరాలతో పాటుగా ఈ క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు ఎందుకని సమర్పిస్తున్నారో తెలుసా? 1999లో కొంతమంది ప్రొఫెసర్స్ కలిసి ఏడీఆర్ అనే ఒక సంస్థ పేరు మీద హైకోర్టులో ఒక పిల్ అయితే వేశారు. ఆ పిల్ యొక్క ముఖ్య ఉద్దేశం
ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎలక్షన్లో నిల్చోబోతున్నారో ఆ అభ్యర్థి యొక్క క్రిమినల్ కేసుల గురించి కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలనేదే ఆ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పుడు హైకోర్టు కూడా సమర్థించి ఎలక్షన్ కమిషన్కి ఈ ఎలక్షన్లో ఎవరైతే అభ్యర్థులు నిల్చోబోతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన క్రిమినల్ కేసుల గురించి సబ్మిట్ చేయాలని అయితే చెప్పింది. సో అప్పుడు అందరూ పొలిటీషియన్స్ కూడా సుప్రీంకోర్టులో ఈ బిల్లుకి సంబంధించి స్టే కోసం కోర్టులో కేసు అయితే వేశారు. కానీ సుప్రీంకోర్టు కూడా 2003లో ఈ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే తీర్పిచ్చింది. సో 2003 నుంచి ఎవరైతే ఎలక్షన్లో నిల్చోబోతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వాళ్ళకి సంబంధించిన క్రిమినల్ కేసుల గురించి అయితే సబ్మిట్ అయితే చేస్తున్నారు. ఇలా హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఎలక్షన్లో ఓటు వేయడానికి బూత్కు వెళ్ళినప్పుడు బుద్ధిమంతులు ఎవరో తెలుసుకొని మరి ఓటు వేయాలనే ఇలాంటి తీర్పు అయితే ఇచ్చింది. అయినా కూడా మనం బుద్ధిమంతులకు కాకుండా బుద్ధిగాళ్ళకే ఓటు వేసి వాళ్ళని మనం పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించి చట్టాలు చేయమని మనమైతే ఇస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ అలానే సుప్రీంకోర్టు న్యూస్ ఛానల్స్ కూడా ఒకటైతే చెప్పింది. అదేంటంటే ఎవరైతే ఎలక్షన్లో నిల్చోబోతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్రిమినల్ కేసుల గురించి కూడా న్యూస్ ఛానల్స్లో చెప్పాలని సో వాళ్ళైతే చెప్పారు. కానీ ఏ ఒక్క న్యూస్ ఛానల్లో అయినా ఏదైనా ఒక అభ్యర్థి గురించి క్రిమినల్ కేసుల గురించి చెప్తారా? లేదు. ఎవరైనా ఎలక్షన్లో నిల్చోబోతున్నారంటే అతను ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అతనికి ఎంత డబ్బులు ఉన్నాయి, అతను ఎవరిని తిట్టారు, ఎవరిని కొట్టారు, దాకా పని పాట లేని డిబేట్లు పెడతారు. కానీ ఈ ఎలక్షన్లో నిల్చోబోయే అభ్యర్థుల మీద ఇగో ఈ కేసులు ఉన్నాయి, మీరు ఓటేసేటప్పుడు ఆలోచించి వేయండి అని ఒక్క న్యూస్ ఛానల్ అంటే ఒక్క న్యూస్ ఛానల్ కూడా చెప్పడం లేదు. ఇక మన పొలిటీషియన్స్ విషయానికి వస్తే న్యూస్ ఛానల్ కనిపిస్తే చాలు వాళ్ళ అపోజిషన్కి సంబంధించిన వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్టు తిట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళక మనం ఓటు వేసాం అనిపించేలాగా వీళ్ళైతే చేస్తున్నారు. మరి ఎంపీల యొక్క క్రిమినల్ కేసుల గురించి తెలుసుకొని మన 2 స్టేట్లకు సంబంధించిన ఎమ్మెల్యేల యొక్క క్రిమినల్ కేసుల గురించి చెప్పకపోతే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా? పెట్టదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ తెలంగాణలోని ఎమ్మెల్యేల యొక్క క్రిమినల్ కేసుల గురించి తెలుసుకుంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో 119 మంది ఎమ్మెల్యేలలో 73 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. ఆ 73 మందిలో 47 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు అయితే నమోదయ్యాయి. సో సీరియస్ క్రిమినల్ కేసులు అంటే అటెంప్ట్ టు మర్డర్, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, ఇలా రకరకాల కేసులు అయితే నమోదయ్యాయి. సో ఇక్కడ పార్టీ వైజ్గా చూసుకుంటే టీఆర్ఎస్కి సంబంధించి 50 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు అయితే నమోదయ్యాయి. అలానే కాంగ్రెస్కి సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలపై, అలానే ఏఐఎంఐఎం సంబంధించి 6 మంది ఎమ్మెల్యేలపై, అలానే టీడీపీకి సంబంధించి 2 మరియు బీజేపీకి సంబంధించి 1 క్రిమినల్ కేసులు అయితే నమోదయ్యాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడైతే లిస్ట్ అనేది చేంజ్ అయింది. అంటే టీడీపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి అయితే వెళ్ళారు కాబట్టి సో ఇక్కడైతే నేను 2018కి సంబంధించిన లెక్క అయితే చెప్తున్నాను. అలానే ఏపీలో చూసుకుంటే 175 మంది ఎమ్మెల్యేలలో 94 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ రికార్డ్ అయితే ఉంది. అందులో వైసీపీకి సంబంధించి 86 మంది ఎమ్మెల్యేలపై మరియు టీడీపీకి సంబంధించి 9 మంది ఎమ్మెల్యేలపై, అలానే జేఎస్పీకి సంబంధించి 1 ఎమ్మెల్యేపై అయితే కేసులు అయితే నమోదయ్యాయి. ఇప్పుడు ఈ 94 మంది ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో దాదాపుగా 55 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు అయితే నమోదయ్యాయి. సో ఇక్కడ వైసీపీకి సంబంధించి 50 మందిపై, టీడీపీకి సంబంధించి 4పై, జేఎస్పీకి సంబంధించి 1పై అయితే సీరియస్ క్రిమినల్ కేసులు అంటే అటెంప్ట్ టు మర్డర్, అలానే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ లాంటి కేసులు అయితే నమోదయ్యాయి. ఇక్కడ చూసుకుంటే 2 తెలుగు స్టేట్స్ కలిపి 102 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు అంటే అటెంప్ట్ టు మర్డర్, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ లాంటి కేసులు అయితే నమోదయ్యాయి. సో ఈ విషయాన్ని వాళ్ళుగా ఎలక్షన్ కమిషన్కి అయితే సబ్మిట్ చేశారు. మరి వాళ్ళుగానే చెప్తున్నారు మా మీద ఇలాంటి కేసులు నమోదయ్యాయని. అయినా కూడా మనం వాటి గురించి ఆలోచించాం. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక లెక్క ప్రకారం చూసుకుంటే ఎక్స్ ఎంపీస్, ఎక్స్ ఎమ్మెల్యేస్, అలానే ప్రస్తుతం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఉన్న కేసులు ఎన్నో తెలుసా? 4442 కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయి. కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు త్వరగా తేల్చేద్దాం అనుకుంది. కానీ అందుకు కావాల్సినంత జడ్జిలు మాత్రం అక్కడ లేరు. సో వాళ్ళ కోసం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికే వెళ్ళాలి కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జడ్జిలను మాత్రం నియమించదు. ఎందుకు నియమించదు? జడ్జిలని నియమిస్తే కేసులు
కేసులు అనేవి త్వరగా పరిష్కరించబడతాయి. సో అప్పుడు చాలా మంది పొలిటీషియన్స్, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళైతే ఏంటి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే ఏంటి, ఎక్స్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఇలా చాలా మంది కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఒక డేటా ప్రకారం చూసుకుంటే మన దేశంలో 10 లక్షల మంది ప్రజలకి 19 మంది జడ్జెసే అందుబాటులో ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే సుప్రీంకోర్టు, అలానే హైకోర్టు మరియు దిగువ స్థాయి కోర్టులలో 6,160 మంది జడ్జిలకి వేకెన్సీ అయితే ఉంది. సో ఎలాగూ జడ్జిలను అయితే నియమించరు, ఆ కోర్టులో కేసులు అలానే పెండింగ్ లో ఉంటాయి. వాళ్ళు ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, ఈ దేశాన్ని పరిపాలిస్తారు. మనం ఓటు వేసే అభ్యర్థి కరెక్టా కాదా అని 1కి 100 సార్లు కాదు, 1000 సార్లైనా ఆలోచించి మాత్రమే ఓటు వేయండి. డబ్బు తీసుకోకుండా ఓటు వేయండి. మనం క్వశ్చన్ అడగడానికి కూడా ఒక అర్థం అయితే ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫ్యాక్ట్స్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, భారత్ మాతా కీ జై.